కాస్త పాస్టర్లు చదువుకోండి, శాస్త్రాలు చదువుకోండి వెళ్ళి. మీరు ఊరికే భారతీయ సాంప్రదాయం అనకండి, భారతదేశాన్ని చదవండి కాస్త. మళ్ళన్నాడు, ఏంటది 3 పేటల తాడు అన్నాడు. మీకు భాష కూడా రాదా? పేట వేరు, ముడి వేరు. పేట అంటే తెలుసా మీకు? పేంతారే తాడుని, 3 తాళ్ళు తీసుకొని పేనితే దాన్ని పేట అంటారు. ముడి వేరు. తాలిలో పేటలు ఉండవు, ముడి ఉంటుంది. మీకు భాష కూడా రాదా? ఏం చేయాలి మిమ్మల్ని? ఒక విగ్రహార్పితమైన అన్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో, తాలి నీ ఇష్టం, కట్టుకో, కానీ దీనికి ముడి పెట్టకో. ఇంకా ఏం చేశాడు తర్వాత? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ అన్నారు. మళ్ళీ ఒక్కో ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఈయన అంటున్నాడు, నేను ఎవరితో కలవండరా బాబు అంటున్నాడు ఈయన, ఈ దేవుడు. నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు, తీసుకెళ్ళి దరిద్రంలో. ఎందుకంటే మహాపాపం, పాతకం ఉంటుందా అంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఓ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఓ పాస్టర్ గొడవ వేసుకున్నాడు నాతోటి, దీని గురించి చెప్పానని. ఈ భారతదేశంలో క్రీస్తు శకం 1000వ సంవత్సరం దాకా తాళి అనేది లేదు. మొదట్లో తాళిలో ఈ బిళ్ళలు లేవు. ఒక నూలు వస్త్రాన్ని పేని దాన్ని పొడుగ్గా చేసి అమ్మాయి మెడలో వేసి అబ్బాయి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేవాడు.